క్యూనైన్ న్యూస్కు స్వాగతం. భీమ్గల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం వీడియోగ్రాఫర్లు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా 50 రోజులు పనిచేసిన వీడియోగ్రాఫర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎన్నికలకు ఎన్నికల కమిషనర్ ఆదేశానుసారం మండలాల వారీగా బందోబస్తులో భాగంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీడియో చిత్రీకరించాలని ఆదేశించారు. అందులో భాగంగా వీడియోగ్రాఫర్లు చిత్రీకరించిన వీడియోలను ఎలక్షన్ అధికారులకు అందించారు. కానీ ఇప్పటి వరకు బాల్కొండ నియోజకవర్గంలో ఒక షిఫ్ట్కు ఎన్ని డబ్బులు చెల్లిస్తారు అనే విషయంను నిర్ధారించలేదు. వివిధ జిల్లాలలో ఒక విధంగా చెల్లిస్తే భీమ్గల్ తహసీల్దార్ మాత్రం తనకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ కలెక్టర్ మాకు ఆదేశించారు, మేము ఇచ్చినంత తీసుకోండి, లేకుంటే కలెక్టర్ వద్దకు వెళ్ళండి అని అంటున్నారు. గతంలో తహసీల్దార్ ఈ విధంగా మాట్లాడితే కలెక్టర్ను వీడియోగ్రాఫర్లు కలిశారు. మళ్ళీ కలెక్టర్ తహసీల్దార్ను కలవండి అంటే ఈరోజు కలవడం జరిగింది. వినతి పత్రాన్ని అందజేసిన తర్వాత భీమ్గల్ తహసీల్దార్ స్క్రిప్ట్కు 900 రూపాయలు చెల్లిస్తాం అనడంతో సిఐటియు జిల్లా నాయకులు బొర్ర నాగరాజు మాట్లాడుతూ కష్టానికి తగ్గ విధంగా వారం రోజుల్లో ఎలక్షన్ కమిషనర్ ఆదేశానుసారం చెల్లించాలి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ వీడియోగ్రాఫర్లు భీమ్గల్ అధ్యక్షులు శ్రీనివాస్ బాబురావు, శ్రీనివాస్, రవి, నరేష్, ఆనంద్, రాజేష్, రంజిత్, లింగం, హరిన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తనిఖీలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల అధికారులను ఆదేశించి వీడియోగ్రాఫర్లను నియమించాలని ఆదేశించినప్పుడు మండలాల వారీగా నియోజకవర్గ వారీగా ఎంఆర్ఓలు నియమించి వారికి ఒక షిఫ్ట్కు ఇంత ఇస్తాం అనే వాళ్ళు మాట ఇవ్వలేరు. అది అయిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత వీడియోగ్రాఫర్లు ఎంఆర్ఓల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ పెట్రోల్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ వారికి తగినంత కనీస రోజు వేతనం కూడా ఇంతని ప్రకటించడం లేదు. భీమ్గల్ ఎంఆర్ఓ గారిని గత రెండు మూడు సార్లు వచ్చి కలిసినా కానీ నాకేం తెలియదు, నా పై అధికారి ఆర్డీఓ గారు లేకుంటే కలెక్టర్ గారు మీరు కలిసిరంటే మొన్నటికి మొన్న భీమ్గల్ వీడియోగ్రాఫర్లు అందరూ కలిసి వచ్చారు. అయినా ఎంఆర్ఓ గారు సరైన స్పందన ఇవ్వడం లేదు. మళ్ళీ కలెక్టర్స్ గారిని అడగండి, కలెక్టర్ గారి దగ్గరికి పోతే నాకేం తెలియదు ఎంఆర్ఓ అంటే మేము ఎవరిని ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎవరినైనా అడగాలి అని మేము ఈరోజు కలెక్టర్ గారిని మేము ఒకటి కోరుతున్నాం. తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి వీడియోగ్రాఫర్ రాష్ట్రంలో ప్రతి వీడియోగ్రాఫర్కి మీరు ఎంతైతే నిర్ణయించారో కలెక్టర్ అదే ఆదేశాలను అనుసరించి ప్రతి వీడియోగ్రాఫర్కి పక్క డిస్టిక్ కాకుండా ప్రతి వీడియోగ్రాఫర్కి 3500 చొప్పున ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలని వేతనాలతో ఈ వీడియోగ్రాఫర్లు కొనసాగిస్తా ఉన్నారు. ఈరోజు ధరలు పెరిగినాయి. రాత్రనక పగలనక ఎవరొచ్చి ఏ దాడి చేస్తారో తెలియదు వీడియోగ్రాఫర్ల మీద, అధికారుల మీద. ఆ భయంతో వారు ఆ రోజుల్లో ఎన్నికల సమయంలో వీడియో తీశారు. వాళ్ళ పని అయిపోయింది కాబట్టి, ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి వీరు ఈరోజు చేతులు ఎత్తేసి ఈరోజు వీడియోగ్రాఫర్లను చాలా ముప్పు తిప్పలు పెడుతున్నారు. కలెక్టర్ గారు మీకు ఒక్కటే విన్నయించుకుంటున్నాం, ఆర్డీఓ మీరు ఒక్కటే విన్నయించుకుంటున్నాం. ఖచ్చితంగా వీరు ఏవైతే మీరు రోజువారీ వీరి కూలి ఉన్నదో వారిని తక్షణమే మీరు అమలు చేసి వీరికి హెల్ప్ చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వీడియోగ్రాఫర్ల ఐక్యత, వీడియోగ్రాఫర్ల ఐక్యత, వీడియోగ్రాఫర్ల ఐక్యత, వీడియోగ్రాఫర్ల ఐక్యత. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.